హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది జాయింట్ ప్రొసీడింగ్స్ అంటే ఉమ్మడి విచారణ. ఇద్దరు జంటగా దొంగతనానికి వెళ్ళారనుకోండి, ఇద్దరికి ఒకేసారి కదా శిక్ష పడుతుంది. అంటే ఇద్దరిని ఒకేసారి విచారిస్తారు. సో ఆ ప్రొసీడింగ్స్ జరుగుతాయి కదా, ఇద్దరిని కలిపి చేసేటివి, వాటిని జాయింట్ ప్రొసీడింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సందర్భాల్లో మైనర్లు ఉంటారు, మేజర్లు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి చేసి ఉంటారు. అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలు 18 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తులతో కలిసి ఏదైనా నేరం చేసినా సరే అది ఉమ్మడిగా విచారించడం అనేది జరగదు. 18 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి నిన్న మనం తెలుసుకున్నాం, దేనికి, జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ దగ్గరికి పంపించేస్తారు. ఆ యాక్ట్ ప్రకారం జ్యువెనైల్ జస్టిస్ బోర్డు అని ఒకటి ఉంటుంది, ఆ బోర్డు దగ్గరికి పంపించేస్తారు. పెద్దవాళ్ళని ఈ మామూలు కోర్టులోనే విచారణ అనేది జరిపిస్తారు. సో జాయింట్ ప్రొసీడింగ్స్ అంటే ఉమ్మడి విచారణ. రెండవది కన్వెన్షన్ అంటే సమావేశం. కన్వెన్షన్ హాల్ అంటే తెలిసే ఉంటుంది, వినే ఉంటారు ఒక్కసారైనా సరే. కన్వెన్షన్ హాల్ అంటే ఏంటి? అందరూ ఒక చోట కూడి ఒక మీటింగ్ అనేది జరుపుకుంటారు కొన్ని అంశాల గురించి మాట్లాడుకోవడానికి. సో అందరూ ఒక చోట సమావేశం అవుతారు కదా, ఒక దగ్గర చేరుతారు కదా, సో దాన్ని కన్వెన్షన్ అని అంటారు. మూడవది జస్టిస్ అంటే న్యాయం. అని హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉండే జడ్జెస్ని జస్టిస్ అని పిలుస్తారు. సో ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉండే జడ్జెస్ని జస్టిస్ అంటారు. ఇంకో సందర్భం ఏంటంటే, అన్యాయంగా ఎవరైతే బలైపోయారో లేదా అన్యాయానికి ఎవరైతే గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయడం కోర్టు బాధ్యత లేదా చట్టం బాధ్యత. ఇక్కడ న్యాయం అంటే ఏంటి? ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఉపశమనం కలిగించడం, అదే న్యాయం. నాలుగవది కన్సిడరేషన్. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. సో ఇక్కడ కన్సిడరేషన్ అంటే ఏంటంటే ప్రతిఫలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు కార్ ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఏమి ఇచ్చావు? డబ్బులు ఇచ్చావు. ఎంత ఇచ్చావు? 5 lakhs ఇచ్చావు. సో ఈ 5 lakhs అని చెప్పాను కదా, నేను కార్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు ఇచ్చిన 5 lakhsే కన్సిడరేషన్ అని అంటారు. ఇంకా 2వ సందర్భం ఏంటంటే పరిశీలనాత్మకమైన విషయం. నేను చెప్పాను కదా, మౌనికకి నాకు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయని. సో మేమిద్దరం గొడవ పడినప్పుడు ప్రేమ వచ్చి నీది కాదు తప్పు, నీది తప్పు అని చెప్పి మా ఇద్దరికి సర్ది చెప్పినప్పుడు మేము ప్రేమ చెప్పేదాన్ని కన్సిడర్ చేస్తాం. అంటే పరిశీలించి సరే అని సైలెంట్ అవుతాం. సో కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం లేదా పరిశీలనార్హమైన విషయం. 5వది డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము. సో డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.